ఇప్పుడు ఒకవేళ ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆ ఫ్రాక్చర్ అయితే దానికి సర్జరీ చేయడానికి ప్లేట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా నన్ను చాలామంది పేషెంట్స్ అడిగే క్వెషన్ ఇది. హ్మ్. ఆ ప్లేట్స్ ఎన్ని రకాలు? ఒకవేళ కరిగిపోయే ప్లేట్స్ ఉంటాయా లేదా అని. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా ఫ్రాక్చర్ సర్జరీకి ప్లేట్స్ కానీ, రాడ్స్ కానీ యూజ్ చేసి 2 టైప్స్ ఉంటాయి. ఓకే. స్టెయిన్‌లెస్ స్టీల్ అని ఒకటి, టైటానియం అని ఒకటి. ఓకే. స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే కొంచెం ఏజ్ ఓల్డ్, కొంచెం నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీ పేషెంట్స్‌కి హ్మ్. అది ఇస్తాం. ఓకే. స్టెయిన్‌లెస్ స్టీల్. ఓకే. కొంచెం బెటర్‌గా ఏదైనా బయో కంపాటబిలిటీ తక్కువ అదే హ్మ్. బెటర్‌గా కావాలన్న పేషెంట్స్‌కి మనం టైటానియం ఇస్తాం. ఓకే. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకవేళ పేషెంట్ ఏదన్నా ఎంఆర్ఐకి వెళ్ళాల్సింది అని వస్తే, హ్మ్. స్టెయిన్‌లెస్ స్టీల్ అనేది కొంచెం హీట్ లాంటిది ప్రొడ్యూస్ చేస్తది. ఓకే. కాబట్టి హ్మ్. టైటానియం అయితే ఆ ఎంఆర్ఐ కంపాటబుల్ మెటల్ ఉంటది. కాబట్టి ఓకే. అది వేసుకున్న తర్వాత కూడా ఎంఆర్ఐకి వెళ్ళిపోవచ్చు. హుహు. ఇంకోటి ఏంటంటే స్టెయిన్‌లెస్ స్టీల్‌తో పోల్చుకుంటే టైటానియంలో కొంచెం బాడీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో, అంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఛాన్సెస్ చాలా తక్కువమ్మా. డిపెండ్స్ ఓకే. అపాన్. ఇప్పుడు ఓకే. ఫ్రాక్చర్ ఏదైనా కింద పడి దెబ్బ తగిలితే హ్మ్. ఆ సైడ్ నుంచి బ్లడ్ ఏం రావట్లేదు. అంతా క్లోజ్డే ఉంది. హ్మ్. ఆ ఫ్రాక్చర్ సైడ్ ఓపెన్‌గా లేదు. హ్మ్. హ్మ్. ఇంకా పేషెంట్ ఫిట్‌గా ఉన్నాడు. తనకి వేరే కామాప్స్ అంటే హ్మ్. షుగర్ గానీ, థైరాయిడ్ గానీ ఇలాంటివి లేవు. అంతా హ్మ్. నార్మల్ ఉంది అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే. ఒకవేళ పేషెంట్ ఏజ్డ్‌గా ఉంది. హ్మ్. పేషెంట్‌కి షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. హ్మ్. ఇంకోటి లేదంటే పేషెంట్ ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యి కింద పడ్డ ప్లేస్‌లో ఓపెన్ అయింది. ఆ బయట నుంచి ఎన్విరాన్మెంట్ ఎక్స్‌పోజ్ అయ్యి ఆ లోపల డస్ట్ అనేది లోపలికి వచ్చింది. హ్మ్. అలాంటి కేసెస్‌లో ఫ్రాక్చర్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. రెస్ట్ నార్మల్ ఛాన్సెస్‌లో తక్కువ ఉంటది. లెస్ దాన్ 1-5% అయితే హ్మ్. అది చాలా తక్కువ. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి.